మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. స్టంట్ విషయానికి వద్దాం డాక్టర్ గారు. అంటే ఒకప్పుడు అంటే స్టంట్ అనేది బాగా కాస్ట్లీ ఉండే. ఈ మనకు యాక్చువల్గా ఏపీజే అబ్దుల్ కలాం చొరవతోని, సో మీరు కూడా సోమ్ వీర్రాజు గారితో పనిచేశారు కేర్ హాస్పిటల్లో. సో ఈ అనుభవాలు చెప్పండి యాక్చువల్గా. అంటే వన్స్ హౌ ఇట్ అంటే కాస్ట్ ఎట్లా ఉండేది, సో ఆ తర్వాత ఇండియా దాన్ని ఏ రకంగా తగ్గించగలిగింది, సో రైట్ నౌ ఎట్లా అవైలబుల్ ఉంది, సో ఇక్కడ ఉన్న స్టంట్స్ క్వాలిటీ ఎలా ఉంది, మనం ఎన్ని కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేస్తాం. యాక్చువల్లీ అమేజింగ్ ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఇండియా ఇన్ టెక్నాలజీ వీఆర్ ఇన్ అ వెరీ గుడ్ సిచ్యువేషన్ అండి. థ్యాంక్స్ టు కలాం రాజు స్టెంట్, ఇట్ చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ వాజ్ నాట్ ఇన్ దట్ ఎరా. దట్ టైమ్ స్టెంట్ స్టార్టెడ్ ఇన్ 1983 ఇన్ ద వరల్డ్ బేసికలీ. అప్పుడు పామార్ షార్ట్ స్టెంట్స్ అని ఉండేవి. 8mm స్టెంట్స్ వచ్చాయి. ఈచ్ 8mm స్టెంట్ దట్ టైమ్ 1983 యూస్ టు కాస్ట్ ఆల్మోస్ట్ 60,000 rupees దట్ టైమ్. సో ఒక్కొక్కరికి 8mm ఎవరికి సరిపోదు. సో జనరలీ 5-6 స్టెంట్స్ పెట్టాల్సి వచ్చాయి, ఆర్ 4 స్టెంట్స్ పెట్టాల్సి వచ్చాయి. ఇమాజిన్ చేయండి, ఆ టైంలో 3.5 lakhs ఇస్ అ లాట్ ఆఫ్ మనీ. సో అదొకటి. సెకండ్, కలాం రాజు స్టెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రైసెస్ లెస్ దెన్ హాఫ్ అయిపోయినాయి. బట్ దట్ టెక్నాలజీ వాజ్ నాట్ గ్రేట్ దట్ టైమ్, బికాస్ దట్ వాజ్ ద ఫస్ట్ టెక్నాలజీ. ఆటోమేటిక్లీ ఇవాల్వ్ అవుతుంది. సో దాన్ని తర్వాత అది స్టెంట్ని ఇవాల్వ్ చేసి లేటెస్ట్ టెక్నాలజీలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ కంపెనీస్ చాలా హై ఎండ్ టెక్నాలజీ క్రియేట్ చేస్తున్నారు. చాలా మంచి టెక్నాలజీస్ వచ్చినాయి అండ్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ టు లాట్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ CE మార్క్ ఉంది, యూరోప్లో చాలా వాడుతున్నారు కూడా. థర్డ్, ఐ థింక్ విత్ ద ప్రజెంట్ గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ స్టెంట్, అప్పట్లో when I was before the present government, it used to be around 1,80,000 rupees one stent. సేమ్ స్టెంట్ని స్టెంట్ రెగ్యులేషన్లో 35,000 తీసుకొచ్చారు. We still use those stents which are being used all across the world at 35,000 rupees here. Same quality. Indian stents now also are at the same 35,000 with the similar quality now. So we have great stents that have come in. Though ఇప్పుడు ఇంకా ఇండియన్ స్టెంట్స్వి అన్ని ట్రయల్స్ లేవు. దే ఆర్ స్టిల్ డూయింగ్ బికాస్ దే ఆర్ ఇవాల్వింగ్ నౌ. బట్ క్వాలిటీ వైజ్ ఐ థింక్ ఇండియా ఈజ్ డూయింగ్ అ గుడ్ జాబ్. స్టిల్ చాలా ప్రోగ్రెస్ అవ్వాలి, టెక్నాలజీ వైజ్ చాలా ప్రోగ్రెస్ అవ్వాలి. బట్ వీఆర్ గెటింగ్ దట్. వీ షుడ్ బి ప్రౌడ్ దట్ వీఆర్ గెటింగ్ దట్. సో ఇది తెలుసుకున్నప్పుడు డాక్టర్ గారు, అంటే మిగతా అంటే ఓవరాల్గా ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్ ఈజ్ మనకి ఇక్కడ మెడికల్ టూరిజం బ్రహ్మాండంగా జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి వెళ్ళి మనకు అన్ని విభాగాల్లో ఆల్మోస్ట్ మనకు అందరూ పేషెంట్స్ ఇంటర్నేషనల్ నుంచి వస్తున్నారు. సో గుండెకి సంబంధించి యాక్చువల్గా అంటే ఇప్పుడు మనం కూడా అత్యధికమైన AIG హాస్పిటల్లో ఉన్నాం. సో ఏ స్థాయిలో ఉన్నాం అంతర్జాతీయ స్థాయితో పోల్చుకున్నప్పుడు? అంటే ఈక్వల్ ఉన్నాం. వీఆర్ ఈక్వల్. దెర్ ఈజ్ నథింగ్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఆర్ వీఆర్ నాట్ డూయింగ్ కంపేర్డ్ టు ద బెస్ట్ సెంటర్స్ ఇన్ ద వరల్డ్. ద ఓన్లీ థింగ్ మనం ల్యాక్ చేసేది రీసెర్చ్ కొంచెం పెరిగితే ఆటోమేటికలీ ఇన్నోవేషన్స్ కూడా పెరుగుతాయి. ఇన్నోవేషన్స్ పెరిగే కొద్దీ మనం వాళ్ళకన్నా బెటర్ అవుతాం. ఇప్పుడు ఆ సేమ్ రీసెర్చ్, ఆ సేమ్ ఇన్నోవేషన్స్ చేసేటోళ్ళు ఇండియన్సే అక్కడ. అది మనం ఇక్కడ దాన్ని మనము గ్రోత్ చేయగలిగితే విల్ బి లీడర్స్ ఇన్ ద వరల్డ్. బికాజ్ మన దగ్గర వాళ్ళ దగ్గర లేనిది ఏముందంటే హార్డ్ వర్క్ ఉంది. అక్కడ కూడా పోయి చేసేటోళ్ళు మనోళ్ళే. ఇక్కడ రీసోర్సెస్ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది మనకి. వాళ్ళకి అక్కడ మ్యాన్ పవర్ కూడా లేదు. మనకి ఉన్నంత మ్యాన్ పవర్ వాళ్ళకి లేదు. దాంతోపాటు రీసెర్చ్ ఇన్నోవేషన్ మన దగ్గర వచ్చిందంటే వీల్ బి అన్బీటబుల్. ఓకే. సో మీ దృష్టిలో అంటే గుండె వైద్యానికి సంబంధించి ఫ్రమ్ ది లాస్ట్ అంటే మీకు 3 దశాబ్దాలుగా చూస్తున్నారు కాబట్టి వాట్ ఆర్ ద మైల్ స్టోన్స్ వీ హ్యావ్ సర్పాస్డ్? అంటే గుండె వైద్యంలో వచ్చిన పెను మార్పులు గత 20 yearsలో ఏంటి, వచ్చే 10 yearsలో అంటే విత్ ద AI కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఫిలిపీన్స్లో లేదా మిగతా దేశాల్లో ఆపరేషన్ కూడా చేస్తున్నాం యాక్చువల్గా. సో నెక్స్ట్ 10 yearsలో వచ్చే మార్పులు ఏంటి? సో లాస్ట్ 20 yearsలో ఏం జరిగింది, వచ్చే 10 yearsలో ఏమి అంచనా చేస్తాం? ఆనెస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి కంపేర్ టు 25-30 years ago to now, it is the best time to be a cardiologist. రీజన్ చెప్తాను. స్టెంట్స్ వచ్చాయి 1983లో. బై 2007-8 4th generation వచ్చినాయి. చాలా థిన్ స్ట్రట్స్ వచ్చాయి, రీనారోయింగ్ ఛాన్సెస్ తగ్గిపోయినాయి. అది అక్కడ వచ్చి ఒక చోట ఆగింది. అది
దాని తర్వాత ఇప్పుడు మనము స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్స్ అంటాం, వేర్ ఇదివరకు చేసే బైపాస్ సర్జరీస్ చేసి వాల్వ్ రీప్లేస్ చేయడం అవన్నీ ఇప్పుడు చిన్న సూత్తో చేస్తున్నాం. దాన్ని టావర్ అంటాము, మైట్రా క్లిప్ అంటాము. వాల్వ్ రీప్లేస్మెంట్స్ వితౌట్ మినిమల్ యాక్సెస్తో చేసేస్తున్నాము. అది కాకుండా ఇప్పుడు ఓపెన్ సర్జరీ అన్నా ఇప్పుడు రోబోటికలీ చేసేస్తున్నాము. రోబోట్స్తో కూర్చొని మనం చేసేస్తాము. ఆర్ మినిమల్ యాక్సెస్ ల్యాప్రోస్కోపికలీ ఇప్పుడు అపెండిక్స్ ఎలా ఉండేదో ఇప్పుడు హార్ట్ బైపాస్ సర్జరీస్ వాల్వ్ రీప్లేస్మెంట్స్ అన్నీ కూడా చిన్న జస్ట్ ఒక 1.5 ఇంచ్ కట్తో చేసేస్తున్నాం వితౌట్ ఈవెన్ కటింగ్ ద బోన్. ఇదివరకు బైపాస్ అయితే పేషెంట్ యూస్ టు బీ ఇన్ హాస్పిటల్ ఫర్ 10 to 12 days. ఇప్పుడు 4th డే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ డే ఇప్పుడు ఇవాళ సర్జరీ అయిందో రేపు నెక్స్ట్ డే మార్నింగ్ హీ విల్ బీ వాకింగ్. సేమ్ డే విదిన్ 4 hours ఆ వెంటిలేటర్ తీసేస్తున్నాం. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ హ్యావ్ చేంజ్డ్ ఫర్ పీపుల్స్ కంఫర్ట్ అండ్ ఈవెన్ హయ్యర్ రిస్క్ పీపుల్. ఇప్పుడు 90-year-old, 92-year-olds, 95-year-olds వేర్ వీ యూస్ టు రైట్ ఆఫ్ అయిపోయింది వయసు వచ్చేసింది. ఇప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగే కొద్దీ పీపుల్ ఆర్ హెల్దియర్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ 85-88-year-olds who come walking to hospital just like that and they are doing their normal work. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. సేమ్ థింగ్ 20 years బ్యాక్ 65-70 రిటైర్మెంట్ అయిపోయిందంటే అయిపోయింది లైఫ్, పిల్లలు పెళ్ళి అయిపోయింది, నేను ఇల్లు కట్టేసిన, నా పని అయిపోయింది, నాకేమైనా పర్వాలేదు అని ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఈవెన్ 70 ఐ ఆపరేటెడ్ ఆన్ ex-governor ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 91-year-old. We replaced his valve with just a small needle. 3rd day he went home and he's living a completely normal life. He's active in politics even now. So which is a great thing that technology has changed. So our structural heart interventions ఇప్పుడు చేయింది. ఫ్యూచర్ అంటారా, artificial intelligence is going to play a big role. We are already doing a lot of trials where with AI we are now ఇప్పుడు machine learning చేపిస్తున్నాము. We are feeding to the machine our technology and all that. ఇంకొక 5 yearsలో అది రైపన్ అప్ అవుతుంది. అప్పటికి మనకి డేటా వస్తుంది, వరల్డ్ వైడ్ డేటా వస్తుంది, మన డేటా వస్తుంది. సో దట్ విల్ గెట్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద మషీన్స్ విచ్ విల్ హెల్ప్ అస్ ఇన్ డూయింగ్ ఫాస్టర్ టెక్నాలజీ, లెస్ ఇన్వేజివ్ టెక్నాలజీ. సో అది చాలా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్, ఏఐ విల్ హెల్ప్ ఇన్ ప్రివెన్షన్. యూ విల్ బీ ఏబుల్ టు ప్రెడిక్ట్ heart problems even before they start with the genes that they have, with the kind of inflammatory markers. ఇవన్నీ ముందే ప్రెడిక్ట్ అవుతాయి. సో దాట్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అంటే ఇప్పుడు ఈ రోబోటిక్స్ కూడా బాగా చేంజెస్ వస్తున్నాయి కదా సార్. అంటే మనం ఇప్పుడు ఇండియాలో కూర్చొని ఎక్కడో దుబాయ్లో పెద్ద పెద్ద మిషన్లు నడుపుతున్నారు. సో రీసెంట్గా ఆపరేషన్స్ కూడా సో ఇక్కడ కూర్చొని వేరే దేశంలో ఆపరేషన్ చేస్తున్నారు కదా. సో ఇది ఇంకెట్లా ఎవాల్వ్ అవుతుంది ఫ్యూచర్లో? అంటే ఎక్కడైనా కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా ఆపరేషన్ చేయొచ్చా? సో చేయొచ్చు. సో సపోజ్ సంబడి వాంట్స్ ద బెస్ట్ పర్సన్ టు ఆపరేట్ ఆన్ హిమ్ ఇన్ ద వరల్డ్, యూ కెన్ స్టిల్ ఎంప్లాయ్ దెమ్. ఇప్పుడు సపోజ్ నేను దుబాయ్లో ఉన్నాను, నాకు ఇండియా నుంచి ఒక డాక్టర్ని రీప్లేస్మెంట్ చేయాలనుకోండి, ఐ కెన్ స్టిల్ గెట్ ఇట్ డన్ బై దట్ పర్సన్ వితౌట్ ట్రావెలింగ్ బికాస్ ఐ మే నాట్ బి ఏబుల్ టు ట్రావెల్. సో ఇట్ విల్ బి అ గ్రేట్ థింగ్ టు యాక్చువల్లీ హ్యాపన్.